గత వీడియోలో శబ్దాలంకారాల గురించి తెలుసుకోవడము జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో అర్ధాలంకారాల గురించి తెలుసుకుంటాము. అలంకారాలు రెండు రకాలుగా విభజించుకోవడం జరిగింది. ఒకటి శబ్దాన్ని బట్టేమో శబ్దాలంకారాలు, అర్థాన్ని బట్టేమో అర్ధాలంకారాలు. ఓకే, శబ్దాలంకారాలు గురించి విభజన అయిపోయింది. శబ్దాలంకారాలు మూడు రకాలు. ఒకటి అనుప్రాస అలంకారము, రెండు యమకాలంకారము, మూడు ముక్తపదగ్రస్తాలంకారం. అనుప్రాస అలంకారం మళ్ళీ నాలుగు రకాలు. ఒకటి వృత్యానుప్రాస, రెండు చేకానుప్రాస, మూడు లాటానుప్రాస, నాలుగు అంచానుప్రాస. ఓకే, తర్వాత యమకాలంకారం గురించి తెలుసుకున్నాము. తర్వాత ముక్తపదగ్రస్తాలంకారం గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో అర్ధాలంకారాల గురించినటువంటి సమాచారాన్ని తెలుసుకుంటాము. ఓకే, మరి ఇక్కడ అర్ధాలంకారాలు అని అంటే అర్ధాలంకారాలు రైట్. అర్ధాలంకారాలు అని అంటే అర్థాన్ని మాత్రమే ఆశ్రయించి చెప్పేటువంటి అలంకారాలు అర్ధాలంకారాలు. ఇవి శబ్దాల యొక్క అర్థానికి ప్రాధాన్యత ఇస్తాయి. శబ్దాల యొక్క అర్థానికి ప్రాధాన్యతను ఇస్తాయి. ఇంతకుముందు శబ్దాల యొక్క శైలీ సౌందర్యానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటివేమో శబ్దాలంకారాలు, శబ్దాల యొక్క అర్థానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటివేమో అర్ధాలంకారాలు. అంటే ఇక్కడ పద్యం యొక్క అర్థం తెలిస్తేనే అందులో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించగలుగుతాము. మరి ఎట్లా బిట్లు పడుతున్నాయి, ఎట్లా ప్రశ్నలు వస్తున్నాయి అని చూసినట్లయితే ఏదైనా ఒక ఉదాహరణ ఇచ్చి ఆ ఉదాహరణలో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించండి అని అంటున్నాడు. ఈ అలంకారాలు అనేటువంటి టాపిక్ విషయానికి వచ్చినట్లయితే మనకు గురుకులాలలో కానివ్వండి, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో కానివ్వండి, టెట్లో కానివ్వండి, జేఎల్లో కానివ్వండి, డిఎల్లో కానివ్వండి, నెట్లో కానివ్వండి, ఎక్కడైనా ఒకటి అపరిచిత పద్య భాగం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఒక పద్యం ఇచ్చి ఆ పద్యం కింద 5 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఆ 5 ప్రశ్నల్లో ఒక ప్రశ్న అలంకారం రావడానికి అవకాశం ఉన్నది. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అంటే ఆ పద్యంలో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించండి అని అంటాడు. నేను చెప్పాను ఒక పద్యం శబ్దాలంకారాలకు సంబంధించి. సుదతీ నూతన మదనా మదనా గతురంగ పూర్ణమణిమయ సదనామయ గజరదన రదనాగేంద్ర నిబకీర్తి రసనరసింహ అని చెప్పాను. అందులో ఉన్నటువంటి అలంకారం ముక్తపదగ్రస్త అలంకారము. అంటే ఏదైనా ఒక పద్యం ఇచ్చి ఆ పద్యంలో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించమని అంటాడు. సార్, మరి ఇక్కడ ఈ అర్ధాలంకారాలకు సంబంధించి ఏమేమి అలంకారాలు ఉన్నాయని చూసినట్లయితే ఉపమాలంకారము, ఉత్ప్రేక్షాలంకారము, రూపకాలంకారము, అతిశయోక్తలంకారము, స్వభావోక్తలంకారము, అర్ధాంతరన్యాసాలంకారము, శ్లేషాలంకారము, దృష్టాంతాలంకారము, వ్యాజసుతాలంకారము, భ్రాంతిమదాలంకారము, క్రమాలంకారము, అన్యోన్యాలంకారము, సారాలంకారము, ఉపమేయోపమాలంకారము, విరోధాభాసాలంకారము, సందేహాలంకారము, ప్రతీపాలంకారము, అనన్వయాలంకారము, ఇట్లా అనేకమైనటువంటి అలంకారాలు ఉన్నాయి. మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అలంకారాలు కాకుండా అదనంగా కూడా మనం కొన్ని అలంకారాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా వరకు టెక్స్ట్ బుక్లో ఎన్ని అలంకారాలు ఉంటాయి, అర్ధాలంకారాలకు వచ్చినట్లయితే ఒక శ్లేష వరకు ఉంటాయి, ఒక 7 8 ఉంటాయి అంతే. ఆ తర్వాత వచ్చేటువంటి అలంకారం భ్రాంతిమద అలంకారము, విరోధాభాస అలంకారము, అన్యోన్య అలంకారము, అనన్వయాలంకారము, సారాలంకారము, ఉపమేయ ఉపమా అలంకారము, వ్యాజస్తుత అలంకారము, దృష్టాంత అలంకారము, దీపక అలంకారము, ఉల్లేఖ అలంకారము, ప్రతీప అలంకారము, ఇవన్నీ మనం ఎక్స్ట్రాగా నేర్చుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఓకే, మరి ఇక్కడ ఈ అర్ధాలంకారాలు చాలా 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 ముఖ్యమైనటువంటివి. నువ్వు ఏ పరీక్ష రాసినా కానీ తెలుగు సాహిత్యానికి సంబంధించి వీటి గురించినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. ఓకే, అందులో మొట్టమొదటి అలంకారము ఉపమా అలంకారము. ఉపమా అలంకారం రైట్. ఉపమా అలంకారము అంటే ఏంటి? ఉపమేయ ఉపమానములకు
మనోహరమైనటువంటి పోలికను వర్ణించి చెప్పుట ఉపమాలంకారము. ఉపమేయ ఉపమానాలకు మనోహరమైన పోలికను వర్ణించి చెప్పుట అది ఉపమాలంకారం. మరి ఉపమేయ ఉపమానాలకు మనోహరమైన అందమైనటువంటి పోలికను వర్ణించి చెప్పుట ఉపమాలంకారం అంటున్నారు కదా. ఈ ఉపమాలంకారము 4 లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ 4 లక్షణాల గురించి చెప్పిన తర్వాత ఉపమాలంకారం యొక్క నిర్వచనాన్ని మీకు వివరిస్తాను. ఏంటివి ఆ 4 లక్షణాలు అని చూసినట్లయితే, 1 ఉపమేయం. 2 ఉపమానం, రైట్. 3 ఉపమావాచకము. 4 సమాన ధర్మం. ఓకే. ఉపమేయము, ఉపమానము, ఉపమావాచకము, సమాన ధర్మము, ఈ 4 లక్షణాలను కలిగి ఉంటుంది ఉపమాలంకారం. అసలు ఉపమేయం అంటే ఏంటి? ఏ వస్తువునైతే పోలుస్తున్నామో ఆ వస్తువును ఉపమేయం అంటాము. ఇప్పుడు ఇక్కడ పెన్ను కనబడుతుంది మీకు. ఈ పెన్నును నేను ఇనుపకడ్డీతో పోలుస్తాను, ఎందుకంటే ఇది గట్టిగా ఉంది, ఇనుపకడ్డీ కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి. ఈ పెన్నును ఇనుపకడ్డీతో పోలుస్తాను కాబట్టి ఈ పెన్నేమో ఉపమేయం అవుతుంది, ఇనుపకడ్డీ ఏమో ఉపమానం అవుతుంది. అంటే ఏ వస్తువునైతే పోలుస్తున్నామో అది ఉపమేయము, ఏ వస్తువుతోనైతే పోలుస్తున్నామో అది ఉపమానము అవుతుంది. ఓకే. ఏ వస్తువునైతే పోలుస్తున్నామో అది ఉపమేయము, ఏ వస్తువుతోనైతే పోలుస్తున్నామో అది ఉపమానము. ఈ పెన్నుని ఇనుపకడ్డీతో పోలుస్తున్నాను, ఇప్పుడు ఈ పెన్ను ఏమవుతుంది? ఉపమేయం అవుతుంది. ఇనుప కడ్డీ ఏమవుతుందని అంటే ఉపమానము. నేను ప్రభాస్ అని అంటాను, నేను ప్రభాస్ అని అన్నప్పుడు నేనేమో ఉపమేయము, ప్రభాస్ ఏమో ఉపమానము. అంటే నేను ఎవరితో పోల్చుకున్నాను? ప్రభాస్తో పోల్చుకున్నాను. అంటే ఎవరితో పోలుస్తున్నామో ఆ వస్తువును, ఏ వస్తువుతో అయితే పోలుస్తున్నామో ఆ వస్తువుని ఉపమానం అంటాము, ఏ వస్తువునైతే పోలుస్తున్నామో దానిని ఉపమేయం అని అంటాము. ఓకే. అక్కడ అద్దం బిళ్ళ ఉంది, ఆ అద్దం బిళ్ళను చంద్రునితో పోలుస్తున్నాము. అక్కడ అద్దం బిళ్ళ ఏమవుతుంది? ఉపమేయం అవుతుంది, చంద్రుడేమో ఉపమానం అవుతుంది. అర్థమవుతుందా? ఒక లావటి మనిషి నడుచుకుంటూ పోతున్నాడు రోడ్డు మీద, వీడేంద్ర పంది లెక్క ఉన్నావు అని అంటాము. ఆ లావడి మనిషి ఏమవుతుందంటే ఉపమేయం అంటాము, ఆ పంది అనేటువంటిది ఏమవుతుందంటే ఉపమానం అవుతుంది. అంటే దేనితోనైతే పోలుస్తున్నామో అది ఉపమానము, దేన్నైతే పోలుస్తున్నామో అది ఉపమేయము. ఈ ఉపమేయానికి ఇంకొక పేరు కూడా ఉన్నది, విషయం అనేటువంటి పేరు కూడా ఉన్నది. విషయం ఇది వర్ణించబడుతున్నటువంటి వస్తువు కాబట్టి, వర్ణించబడుతున్నటువంటి వస్తువు కాబట్టి ఈ ఉపమేయానికి వర్ణ్య వస్తువు అనేటువంటి పేరు కూడా ఉన్నది. వర్ణ్య వస్తువు. విషయము అనేటువంటి పేరు ఉన్నది, అదేవిధంగా వర్ణ్య వస్తువు అనేటువంటి పేరు కూడా ఉన్నది ఉపమేయానికి. ఏ వస్తువుతోనైతే ఎవరితోనైతే పోలుస్తున్నామో అది ఉపమానము. దీనికి ఇంకొక పేరు ఉన్నది, విషయి. దీనికి విషయి అని పేరుంది. ఉపమేయానికేమో విషయము అని పేరు, ఉపమానానికేమో విషయి అని పేరు. ఓకే. ఈ ఉపమేయ ఉపమానాల యొక్క మనోహరమైనటువంటి పోలికను వర్ణించి, ఈ ఉపమేయ ఉపమానాల మధ్యలో పోలికను వర్ణించి చెప్పేటువంటి అలంకారమే ఉపమాలంకారము. ఇప్పుడు ఉపమేయం అంటే ఏందో అర్థమైపోయింది, ఉపమానం అంటే ఏందో అర్థమైపోయింది. ఏ వస్తువునైతే పోలుస్తున్నామో అది ఉపమేయము, ఏ వస్తువుతోనైతే పోలుస్తున్నామో అది ఉపమానము. గమనించాలి. ఓకే. మరి ఉపమావాచకం అంటే ఏంటంటే పోలికను తెలిపేటువంటి పదాలను ఉపమావాచకాలు అని అంటారు. పోలికను తెలిపేటువంటి పదాలను ఏంటివి సార్ ఆ పోలికను తెలిపేటువంటి పదాలు అని అంటే? వలే, ఓలే, లాగా, లా, విదంబున, చందంబున, రీతి, కైవడి, భంగి.
ఇవన్నీ పోలికను తెలిపేటువంటి పదాలు. వలె, ఓలే, లాగా, లా, విదంబున, చందంబున. చందంబున అంటే కూడా ఈ విధంగా దిస్ టైప్ ఆఫ్ అన్నట్టు. రీతి అంటే కూడా ఈ విధంగా అన్నట్టు. కైవడి అంటే కూడా ఈ విధంగా అన్నట్టే. భంగి అన్నట్టుగా ఈ విధంగా అన్నట్టే. అంటే ఇక్కడ చూడండి, ఒక్కోసారి పద్యంలో అర్థం తెలుస్తలేదు, పద్యం యొక్క అర్థం తెలుస్తలేదు. పద్యం యొక్క అర్థం తెలవనటువంటి సందర్భంలో ఈ ఉపమావాచకాలు ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి పద్యంలో. ఓలె కానీ, ఓలె కానీ, లాగ కానీ, లా కానీ, విదంబున కానీ, చందమ్మున కానీ, రీతి కానీ, కైవడి కానీ, భంగి కానీ ఏమన్నా ఈ ఉపమావాచకాలు ఉన్నాయేమో ఆ పద్యంలో చూసుకోవాలి. ఒకవేళ ఈ ఉపమావాచకాలలో ఏదో ఒక ఉపమావాచకము పద్యంలో కనపడ్డది, కళ్ళు మూసుకొని ఉపమాలంకారం అనేటువంటి పెట్టి రావాలి. ఇప్పుడు నేను ఒక పద్యం చెప్తాను. ఇది ప్రళయాగ్నివోలె దశలెల్లను గప్పగ విస్ఫులింగముల్ వదలక వాయుసారది జవంబున దానిట వచ్చే ఏమి సేయుదు సుతులారయి బిలము సొచ్చితిమేని అందెలుక సంపు అన్నాను. మరి ఇందులో ఇది ప్రళయాగ్ని ఓలే, ఓలే అన్నప్పుడు ఇక్కడ ఓలే కనపడ్డది చూడండి. ఇది ప్రళయాగ్ని ఓలే దశలెల్లను గప్పగ విస్ఫులింగముల్. ఓలే కనపడ్డది కాబట్టి మరి కళ్ళు మూసుకొని ఉపమాలంకారం పెట్టి రావాలి అంతే. అంటే అర్ధ అలంకారాల్లో ఈ ఉపమా అలంకారానికి ఒక చిన్న టెక్నిక్ అన్నమాట అంతే. లాగా కనపడ్డది అనుకోండి, అది కూడా ఉపమా అలంకారమే అవుతుంది. లా కనపడ్డా, విదంబున కనపడ్డా, చందమ్మున కనపడ్డా, రీతి కనపడ్డా, కైవడి కనపడ్డా, భంగి కనపడ్డా, ఏది కనపడ్డా కానీ ఉపమా అలంకారం అని పెట్టి రావాలి. ఓకే, మీకు అర్థమైపోతుంది. ఇవి ఏవీ లేవు, రెండింటి మధ్యలో పోలిక కనపడ్డది, అందంగా పోలిక వర్ణించబడింది, అప్పుడు ఉపమా అలంకారము గుర్తించవచ్చు. పోలిక, ఉపమేయ ఉపమానములకు మనోహరమైనటువంటి పోలికను వర్ణించి చెబితే అది ఉపమాలంకారము. ఓకే, ఈ మూడు అర్థమైపోయినాయి అందరికీ. ఉపమేయం అంటే ఎందుకు అర్థమైపోయింది, ఉపమానం అంటే ఎందుకు అర్థమైపోయింది, ఉపమా వాచకం అంటే అర్థమైపోయింది. నెక్స్ట్ ఇంకొక లక్షణం ఉంది, సమాన ధర్మం. ఏంటి సార్ సమాన ధర్మం అని అంటే, ఉపమేయానికి కొన్ని ధర్మాలు ఉంటాయి, ఉపమానానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఇప్పుడు ఈ పెన్ను ఉంది, ఈ పెన్నుకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఏంది, ఇది సాఫ్ట్గా ఉంది, మృదువుగా ఉంది, ఇట్లా గట్టిగా ప్రెస్ చేశాను, గట్టిగా ఉంది, అసలు గట్టిగా ఉంది, పొడుగ్గా ఉన్నది. ఇనుప కడ్డీ కూడా పొడుగ్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అర్థమవుతుందా? రైట్. మరి దీనికి కొన్ని ధర్మాలు ఉన్నాయి, ఈ పెన్నుకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఇదేమో పడుతుంది బోర్డు మీద, ఇనుప కడ్డీ ఏమో పడదు. అంటే దీనికి కొన్ని ధర్మాలు ఉన్నాయి, ఇనుప కడ్డీకి కొన్ని ధర్మాలు ఉన్నాయి, పెన్నుకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, ఇనుప కడ్డీకి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఈ పెన్ను యొక్క ధర్మాలలో, ఇనుప కడ్డీ యొక్క ధర్మాలలో సమానమైనటువంటి ధర్మాలు ఉంటాయి చూసినా, సేమ్ ధర్మాలు ఉంటాయి చూసిరా, దానిని ఏమంటామనంటే సమాన ధర్మము అని అంటాము. ఈ సమాన ధర్మానికి ఇంకొక పేరు సాదృశ్యం. ఈ సమాన ధర్మానికి ఇంకొక పేరు ఏం పేరు అని అంటే సాదృశ్యం. సాదృశ్యం అని అంటే ఏం లేదు, ఉపమేయంలో ఏ దృశ్యం అయితే కనపడుతుందో ఉపమానంలో కూడా అదే దృశ్యం కనపడితే దానికి సాదృశ్యం అని పేరు. ఉపమేయంలో ఏ దృశ్యం అయితే కనపడుతుందో ఉపమానంలో కూడా అదే దృశ్యం కనపడుతుంది కాబట్టి దానికి సాదృశ్యం అని పేరు. అంటే ఉపమేయ ధర్మాలలో, ఉపమాన ధర్మాలలో సమానమైనటువంటి ధర్మాన్ని ఏమంటారయ్యా అని అంటే సమాన ధర్మము. ఈ 4 లక్షణాలు ఉన్నటువంటి అలంకారాన్ని ఉపమాలంకారం అని అంటాము. ఓకే, క్లియర్. ఇప్పుడు మనకు అందరికి అర్థమైపోయింది. ఉపమేయం అంటే ఏందో, ఉపమానం అంటే ఏందో, ఉపమావాచకం అంటే ఏందో, సమాన ధర్మం అంటే ఏందో అర్థమైపోయింది. ఉపమా అడుగుతున్నాడు, ఈ క్రింది వాటిలో ఉపమా అలంకారము లక్షణము కానిదేది? ఒక ఉదాహరణ ఇచ్చి ఇందులో ఉపమేయాన్ని గుర్తించండి, ఉపమానాన్ని గుర్తించండి, ఉపమావాచకాన్ని గుర్తించండి, సమాన ధర్మాన్ని గుర్తించండి అని మనకు అడగడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఉదాహరణలు చూద్దాం. సత్యభామ ముఖము, సత్యభామ ముఖము చంద్రబింబము వలె
చంద్రబింబం వలె అందముగానున్నది. సత్యభామ ముఖము చంద్రబింబము వలె అందముగానున్నది. ఇప్పుడు ఈ వాక్యములో ఉపమేయం ఏమిటి, ఉపమానం ఏమిటి, ఉపమావాచకం ఏమిటి, సమాన ధర్మం ఏమిటో చూడాలి. ఓకే, ఇక్కడ ఉపమేయము అనంటే చాలా వరకు ఏమో తప్పు మిస్టేక్ చేస్తున్నారు. ఉపమేయం అనంటే చాలా వరకు ఏమని చెప్తున్నారు అనంటే సత్యభామ అని చెప్తారు. సత్యభామ ముఖము చంద్రబింబం వలె అందంగా ఉన్నదా? సత్యభామనే చంద్రబింబం లెక్క ఉన్నదా? సత్యభామ ముఖము గుండ్రంగా ఉంది, చంద్రబింబం కూడా గుండ్రంగా ఉంటుంది. కాబట్టి సత్యభామ యొక్క ముఖాన్ని ఈ అందమైనటువంటి చంద్రబింబంతో పోల్చడము జరిగింది, అంతే. అంటే ఇక్కడ సత్యభామ ముఖం అనేటువంటిది ఉపమేయము. ఉపమేయము దేంతో పోల్చారు? చంద్రబింబముతోటి. ఇది ఉపమానము. వలె అనేది ఉపమావాచకము. ఉపమావాచకము. అందంగానున్నది అనేటువంటిది సత్యభామ ముఖం అందంగా ఉన్నది, చంద్రబింబం కూడా అందంగా ఉన్నది. కాబట్టి ఇక్కడ సమాన ధర్మం ఏంటిదనంటే సమాన ధర్మము అందముగానున్నది. ఓకే, ఇది సత్యభామ ముఖము చంద్రబింబం వలె అందంగా ఉన్నది అనేటువంటి ఉదాహరణలో ఉపమేయమేమో సత్యభామ ముఖము, చంద్రబింబమేమో ఉపమానము, వలె ఏమో ఉపమావాచకము, అందంగానున్నది ఏమేమో సమాన ధర్మము. ఓకే, నెక్స్ట్ ఇంకో ఉదాహరణ. రైతు మునివలే తెల్లవారునే లేస్తాడు. రైతు మునివలే తెల్లవారుజామునే లేస్తాడు. రైతుకు మునికి ఇక్కడ పోలిక చెప్పబడింది. రైతు యొక్క ధర్మాలు ఏంటివి? ఉదయాన్నే లేస్తాడు, వ్యవసాయ క్షేత్రానికి వెళ్తాడు, కాయ కష్టం చేస్తాడు. ముని యొక్క ధర్మాలు ఏంటివి? ముని కూడా ఉదయాన్నే లేస్తాడు, తపస్సు చేస్తాడు, గడ్డాలను మీసాలను పెంచుకుంటాడు, ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. ఈ ఇద్దరి యొక్క ధర్మాలలో సమానమైనటువంటి ధర్మం చూసుకున్నట్లయితే పొద్దున లేవడం అనేటువంటిదే సమాన ధర్మము. రైతు కూడా ఉదయాన్నే లేచి మూట కొట్టడానికి వెళ్తాడండి, మూట కొట్టడానికి. సామెతల పాటలు మీకు తెలుసు. ఏటికేతము బట్టి 1000 పుట్లు వర్ణించి ఎన్నడూ మెతుకెరగరన్నా, మీరు గంజిలో మెతుకెరగరన్నా, కాల్జేయి కడుకోని కట్ట మీద కూసుంటే కాకి తన్ని పాయరన్నా, కాకి పిల్ల తన్ని పాయరన్నా. ఇది రైతులకు సంబంధించిన మూట పాట, శ్రామికుల పాటలలో ఉంటుంది. త్రివేణి అనేటువంటి జానపద గేయాల యొక్క సంకలనము, దాంట్లో ఇది శ్రామికుల యొక్క పాట. అంటే రైతుకు మునికి ఏం సార్ ఇక్కడ పోలిక ఏంటి అని అంటే రైతు తెల్లవారుజామున లేస్తాడు, ముని కూడా తెల్లవారుజామున లేస్తాడు. కాబట్టి ఈ సమాన ధర్మం ఆధారంగా ఇక్కడ పోలిక చెప్పబడింది. అంటే ఇక్కడ రైతు ఏమో ఉపమేయము, మునినేమో ఉపమానం, వలేనేమో ఉపమావాచకము, వలె ఉపమావాచకం, తెల్లవారుజామునే లేస్తాడు అనేటువంటిదేమో సమాన ధర్మం. తెల్లవారుజామునే లేస్తాడు అనేటువంటిది సమాన ధర్మం. ఓకేనా? రైట్, ఇంకొక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినాలి. తోటలోని పిల్లలు సీతాకోక చిలకల్లాగా, తోటలోని పిల్లలు సీతాకోక చిలకల్లాగా అటు ఇటు తిరుగుతున్నారు. తోటలోని పిల్లలు సీతాకోక చిలకల్లాగా అటు ఇటు తిరుగుతున్నారు. తోటలోని పిల్లలు తోటలోని పిల్లలు తిరుగుతున్నారా? తోట తిరుగుతుందా? రైట్, తోటలోని పిల్లలే తిరుగుతున్నారు. ఓకే, ఎట్లా తిరుగుతున్నారు? సీతాకోక చిలకల్లా.
అంటే తోటలోని పిల్లల్ని ఎవరితో పోల్చిర్రు? సీతాకోకచిలుకలతో పోల్చిర్రు. అంటే తోటలోని పిల్లలేమో ఉపమేయము, సీతాకోకచిలుకలేమో ఉపమానము, ఇక్కడ లాగా అనేటువంటిది ఉపమావాచకము, తిరుగుతున్నారు అనేటువంటిది సమాన ధర్మము. నెక్స్ట్ ఇంకో ఉదాహరణ. కిషోరు లేడి పిల్లల పరిగెడుతున్నాడు. కిషోరు లేడి పిల్లల పరిగెడుతున్నాడు. కిషోరు లేడి పిల్లల పరిగెడుతున్నాడు. ఇక్కడ ఉపమేయం ఏంటిది, ఉపమానం ఏంటిది? కిషోర్ అనేది ఉపమేయము, లేడిపిల్ల అనేది ఉపమానము, లా 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 ఇది ఉపమావాచకము, పరిగెడుతున్నాడు అనేటువంటిది సమాన ధర్మము. కిషోరేమో ఉపమేయము, లేడిపిల్లనేమో ఉపమానము, లా అనేదేమో ఉపమావాచకము, పరిగెడుతున్నాడు అనేటువంటిదేమో సమాన ధర్మము. అంటే ఎట్లా బిట్టు పడతారని అంటే సత్యభామముఖము చంద్రబింబం వలె అందంగా ఉన్నది అనేటువంటి ఉదాహరణ ఇచ్చి ఈ వాక్యములో సమాన ధర్మాన్ని గుర్తించండి, ఈ వాక్యములో ఉపమావాచకాన్ని గుర్తించండి. ఇంత సింపుల్గా బిట్టు అడుగుతున్నాడా అంటే అట్లా అడగొచ్చు. ఇంకా ఏ విధంగా అడగడానికి అవకాశం ఉందనంటే ఈ కింది వాటిలో ఉపమా అలంకారానికి ఉదాహరణను గుర్తించండి అని అంటాడు. ఓ 4 ఉదాహరణలు ఇచ్చి అందులో ఉపమా అలంకారానికి సంబంధించినటువంటి ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకో ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా గమనించాలి. ఇంకొక ఉదాహరణ. ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది. ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది. ఎవరి ముఖం? నా ముఖమా? ఆమె ముఖమా? ఆమె ముఖమే. ఎట్లుంది? చంద్రబింబం వలె ఉన్నది. ఓకే, మరి ఇందులో ఉపమేయం ఏంటిది, ఉపమానం ఏంటిది, ఉపమావాచకం ఏంది, సమాన ధర్మం ఏందో చూద్దాం. ఓకే, ఆమె ముఖము అనేటువంటిది ఉపమేయం, ఇది అందరికీ తెలిసినటువంటి ముచ్చటే. చంద్రబింబం అనేటువంటిది ఉపమానము. ఓకే, వలే అనేది ఉపమావాచకము. ఇక్కడ సమాన ధర్మం అనేటువంటిది ఉన్నదా అంటే ఎట్లుంది? ముఖము అందంగా ఉన్నదని చెప్పినామా, గుండ్రంగా ఉన్నదని చెప్పినామా, ఈ కారంగా ఉన్నదని చెప్పినామా, సొటల్వాడి ఉన్నదని చెప్పినామా? ఏం చెప్పలే. కాబట్టి ఇక్కడ ఈ 4 లక్షణాలలో ఏ ధర్మం లోపించింది అని అంటే సమాన ధర్మం లోపించింది. ఏ ధర్మం లోపించింది అని అంటే సమాన ధర్మం లోపించింది. సమాన ధర్మం లోపించింది. మరి ఈ 4 లక్షణాలలో ఒక లక్షణము లుప్తమైంది, కానీ ఇక్కడ పోలిక ఉన్నది. ఉపమాలంకారమే కానీ ఇందులో ఒక లక్షణం లుప్తమైంది. కాబట్టి మరి 4 లక్షణాలలో ఉపమేయ, ఉపమాన, ఉపమావాచక సమాన ధర్మాలలో ఏ ఒక్క లక్షణం లోపించినా కానీ ఆ అలంకారాన్ని ఏమంటామనంటే లుప్తోపమా అలంకారం అని అంటాము. లుప్తోపమా అలంకారం అని అంటాము. రైట్. ఈ 4 లక్షణాలలో ఏ ఒక్క లక్షణం లోపించినా కానీ లుప్తోపమా, లుప్తము అంటే లోపము. ఇంతకుముందు ఉదాహరణలు చెప్పాను. ఇప్పుడు చూడండి, తోటలోని పిల్లలు సీతాకోకచిలుకల్లాగా అటు ఇటు తిరుగుతున్నారు అనేటువంటి ఉదాహరణ తీసుకున్నట్లయితే, తోటలోని పిల్లలు సీతాకోకచిలుకల్లాగా అటు ఇటు తిరుగుతున్నారని చూసినట్లయితే ఇందులో 4 లక్షణాలు ఉన్నాయి. సార్, మరి 4 లక్షణాలు ఉంటే ఆ అలంకారాన్ని ఏమంటాము? పూర్ణోపమ అలంకారం అని అంటాము. పూర్ణోపమ అలంకారం అని అంటాము. పూర్ణోపమాలంకారము. పూర్ణోపమాలంకారము 4 లక్షణాలు ఉన్నటువంటి అలంకారాన్ని ఏమో పూర్ణోపమాలంకారం అంటాం. 4 లక్షణాలలో ఏ ఒక్క లక్షణం లోపించినా దాన్ని లుప్తోపమాలంకారం అంటాం. ఓకే, ఇంకో ఉదాహరణ చెప్తాను. మన్మధుడు సుందరుడు. మన్మధుడు సుందరుడు అంటే మన్మధుడు సుందరుడు అని చెప్పాం. ఇక్కడ పోలిక ఉంది, కానీ సమాన ధర్మం లేదు, ఉపమావాచకం లేదు.
కాబట్టి ఇందులో ఉన్నటువంటి అలంకారం కూడా ఏమవుతుందంటే లుప్తోపమా అలంకారం అవుతుంది. ఓకేనా? ఇది ఉపమా అలంకారానికి సంబంధించి. ఉపమా అలంకారం అంటే ఏం లేదండి, ఒక కీవర్డ్ డైరెక్ట్ కూడా అడుగుతున్నాడు. పోలికను చెప్పేటువంటి అలంకారం అని కూడా అంటున్నాడు. పోలికను చెప్పే అలంకారం ఏది అంటున్నాడు. పోలికను చెప్పేటువంటి అలంకారం ఉపమా అలంకారం. 4 లక్షణాలను కలిగి ఉంటుంది. ఉపమేయము, ఉపమానము, ఉపమావాచకము, సమాన ధర్మం అనేటువంటి 4 లక్షణాలను కలిగి ఉంటుంది. ఏ వస్తువునైతే పోలుస్తున్నామో అది ఉపమేయము, ఏ వస్తువుతోనైతే పోలుస్తున్నామో అది ఉపమానము. ఓకేనా? ఇది ఉపమా అలంకారము. తర్వాత ఉన్నటువంటి అలంకారము ఉత్ప్రేక్ష అలంకారము చూద్దాం. ఉత్ప్రేక్ష అలంకారం రెండవది. ఉత్ప్రేక్ష అలంకారం ఉపమాలంకారం అంటేనేమో కీవర్డు పోలిక, ఉత్ప్రేక్ష అలంకారం అంటే కీవర్డు ఊహ, పోలిక అంటేనేమో కంపారిజన్, ఊహ అంటేనేమో ఇమాజినేషన్. ఊహ అంటే సినీ యాక్టర్ శ్రీకాంత్ భార్య కాదు. ఊహ అంటే ఇమాజినేషన్, ఊహించడం. మరి ఎట్లా ఊహించాలి సార్? ఉపమాన ధర్మ సామ్యము చేత, ఉపమాన ధర్మ సామ్యము చేత, ఉపమాన ధర్మము సామ్యము చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పుట. ఉపమాన ధర్మ సామ్యము చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పుట ఏమవుతుంది అంటే ఉత్ప్రేక్ష అలంకారము అవుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉపమా అలంకారానికి ఉత్ప్రేక్ష అలంకారానికి ఒక చిన్న తేడా ఉంటుంది. ఆ లాజిక్ని బట్టి అంటే ఈజీగా గుర్తుపెట్టవచ్చు. ఓకే, వలే 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 ఓలే లాగా లా విధమ్మున చందమ్మున రీతి కైవడి భంగి అని అంటున్నాం కదా ఉపమా అలంకారంలో ఉన్నటువంటి ఉపమావాచకాలు. ఈ ఉత్ప్రేక్ష అలంకారంలో కూడా ఒక కీవర్డ్ ఉంటుంది. అన్నట్లు అనేటువంటి పదము మనకు కనపడుతుంది. అన్నట్లు, అన్నట్లు అని కనపడితే అది ఉత్ప్రేక్ష అలంకారంగా మనము చెప్పాలి. ఓకే, ఒక ఉదాహరణ తీసుకుందాము. మండే ఎండ నిప్పుల కొలిమ అన్నట్లుంది. మండే ఎండ నిప్పుల కొలిమ అన్నట్లుంది. ఎండ నిప్పుల కొలిమి. చూడండి, మండే ఎండను నిప్పుల కొలిమి, నిప్పులతోటి పోల్చడం జరిగింది. అంటే పోల్చడం అంటే ఊహించిండు. మండే ఎండ నిప్పుల కొలిమి వలె ఉన్నది అని మనం స్టేట్మెంట్ ఇచ్చేసాం అనుకోండి, అది ఉపమా అలంకారం అయిపోతుంది. అలా కాకుండా మండే ఎండ నిప్పుల కొలిమ అన్నట్లుంది అన్నాం అనుకోండి, అదేమవుతుంది అంటే ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. ఒక ఏనుగుంది. ఆ ఏనుగు నడిచే కొండ అన్నట్లుంది. నడిచే కొండ, ఆ ఏనుగు నడిచే కొండ అన్నట్లుంది అన్నాం. అంటే ఆ ఏనుగు నడుస్తున్నటువంటి ఏనుగును పట్టుకొని అరే ఏంది కొండ అన్నట్లుగా ఉంది ఏంది అని ఊహించినాం. అట్లా కాదు, ఆ ఏనుగు నడిచే కొండ వలె ఉన్నది అని అన్నాం అనుకోండి, ఆ ఏనుగు నడిచే కొండ విధమున ఉన్నది అని అన్నాం అనుకోండి, అది ఉపమా అలంకారం అవుతుంది. ఆ ఏనుగు నడిచే కొండ అన్నట్లు ఒక లావడి మనిషి నడుచుకుంటూ పోతుంది. ఇంతే చెప్పినాను. లావడి మనిషి ఇట్లా 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 నడుస్తున్నాడు. వాడు పంజా అన్నట్లున్నాడు అన్నాం అనుకోండి, అది ఉత్ప్రేక్ష అవుతుంది. వాడు పంది వల్ల ఉన్నాడు అన్నాం అనుకోండి, అదేమవుతుంది అంటే పోలిక, ఉపమా అలంకారం అవుతుంది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఆకాశంలో మేఘాలు కనపడతాయి. ఆకాశంలోని మేఘాలను చూసి గుణ ఏనుగులా అన్నట్లున్నాయని అన్నాము, అప్పుడు ఏ అలంకారం అవుతుంది? ఉత్ప్రేక్ష. ఆకాశంలోని మేఘాలు గుణ ఏనుగుల వలె ఉన్నాయి అన్నాం అనుకోండి, అది ఉపమా అలంకారం అవుతుంది. డైరెక్ట్ ఇట్లా స్టేట్మెంట్ ఇట్లా చెప్పేస్తేనేమో ఉపమా అలంకారము, ఊహ ఉంటేనేమో అది ఉత్ప్రేక్ష. ఓకే, ఆ ఏనుగు నడిచే కొండ అన్నట్లుంది. ఆ పాలవెల్లి, ఆ వెన్నెల
పాలవెల్లియో అన్నట్లుంది. ఆ వెన్నెల పాలవెల్లియో అన్నట్లుంది. అట్లా కాకుండా ఆ వెన్నెల పాలవెల్లి లాగా ఉన్నది అని అన్నాం అనుకోండి, అప్పుడే అలంకారం అవుతుంది, ఉపమాలంకారం. అట్లా కాదు, ఆ వెన్నెలను చూసి వెన్నెల యొక్క ధర్మాలు పాలవెల్లి యొక్క ధర్మాలు రెండు ఒకే విధంగా ఉండేసరికి అదే ఉపమాన ధర్మ సామ్యము చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం అనమాట. ఈ ధర్మాలు రెండు సేమ్ ఉండడం ద్వారా అట్లా ఊహించాడనమాట. ఆకాశంలోని మేఘాలు గున్న ఏనుగులా అన్నట్లున్నాయి. ఆకాశంలోని మేఘాలు గున్న ఏనుగులా అన్నట్లున్నాయి. ఇక్కడ ఆకాశంలోని మేఘాలు గున్న ఏనుగుల వలె ఉన్నాయి అని అంటేనేమో ఉపమాలంకారం అవుతుంది. ఆకాశంలోని మేఘాలను చూసి ఇవి గున్న ఏనుగులాగా ఉన్నాయండి అంటే గున్న ఏనుగులా అన్నట్లున్నాయండి అని ఊహించిననుకోండి అది ఏమవుతుందని అంటే ఉత్ప్రేక్ష నన్ను చూసిండు, వీడు ప్రభాస్ అన్నట్లున్నాడు అంటే నన్ను చూడగానే ప్రభాస్ లాగా హైట్ ఉన్నా, ప్రభాస్ కూడా హైట్ ఉంటాడు కాబట్టి ఆయన యొక్క ధర్మాలు నా యొక్క ధర్మాలు రెండు పోలిక చేత నన్ను ఏ విధంగా ఊహించుకున్నాడు, ప్రభాస్ లాగా ఊహించుకున్నాడు కాబట్టి అది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. వీడు ప్రభాస్ వల్ల ఉన్నాడు అని అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఉపమా. పక్కా వీడు ఇట్లా స్టేట్మెంట్ డిక్లేర్ చేస్తేనేమో అది ఉపమా, అట్లా కాదు ఊహిస్తేనేమో అది ఉత్ప్రేక్ష. దిట్ ఈస్ అ క్లియర్. ఓకే, ఆకాశంలోని మేఘాలు గున్న ఏనుగులా అన్నట్లున్నాయి, ఇది ఉదాహరణ చెప్పేసుకున్నాం. నెక్స్ట్ తోటలోని పువ్వులా అన్నట్లు ఆకాశములోని నక్షత్రాలు ఉన్నాయి. తోటలోని పువ్వులా అన్నట్లు ఆకాశంలోని నక్షత్రాలు ఉన్నాయి. ఆకాశంలో నక్షత్రాలను చూసి తోటలోని పువ్వులా అన్నట్లున్నాయింది అని ఊహించిండు కాబట్టి ఏమవుతుంది ఉత్ప్రేక్ష. ఆకాశంలోని నక్షత్రాలు తోటలోని పువ్వులా అన్నట్లు ఆకాశంలోని నక్షత్రాలు ఉన్నాయి అని అంటేనేమో ఉత్ప్రేక్ష. అట్లా కాకుండా తోటలోని పువ్వులు ఆకాశంలోని నక్షత్రాలలాగా ఉన్నాయి అని స్టేట్మెంట్ డిక్లేర్ చేసిండు, అదేమవుతుందంటే ఉపమా. అర్థమవుతుందా? రైట్. ఇంకా అద్దపు బిల్లయో ఆ చంద్రుడు అద్దపు బిల్లయో అన్నట్లున్నాడు. ఆ చంద్రుడు అద్దపు బిల్లయో అన్నట్లున్నాడు. ఆ చంద్రుడు అద్దపు బిల్లయో అన్నట్లున్నాడు అంటే ఆ చంద్రుడిని ఎవరితోటి మరి ఊహించడం జరిగిందనంటే అద్దపు బిల్లను. ఆ చంద్రుడిని చూసి చంద్రుడు గుండ్రంగా ఉన్నాడు, అద్దపు బిల్ల కూడా గుండ్రంగా ఉన్నది అని. అట్లా కాకుండా ఆ చంద్రుడు అద్దపు బిల్ల వలె ఉన్నాడు అని అంటేనేమో ఉపమా. అట్లా కాకుండా ఈ రెండింటి యొక్క ధర్మాల ఆధారంగా ఊహించి చెప్తే అది ఉత్ప్రేక్ష అలంకారము అవుతుంది. ఇప్పుడు ఒకటి ఉదాహరణ చెప్తాను. సత్యభామ ముఖము చంద్రబింబమా అన్నట్లు ఉంది. ఇప్పుడు ఇది ఏ అలంకారం అవుతుంది? ఉత్ప్రేక్ష. సత్యభామ ముఖము చంద్రబింబం వలె అందంగా ఉన్నది, అదేమవుతుంది? ఉపమా అలంకారము. రైతు మునిలాగా ఉన్నాడు అంటే రైతు మునివలే తెల్లవారు చేస్తాడు అన్నప్పుడు ఏమవుతుంది? అది ఉపమా అలంకారము అవుతుంది. కిషోరు లేడిపిల్ల అన్నట్లు పరిగెడుతున్నాడు, అది అప్పుడేమవుతుంది? ఉత్ప్రేక్ష అవుతుంది. అంటే ఊహ కనపడతనేమో రెండిటి యొక్క ధర్మాల చేత అదే ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పినట్లయితే అదే ఉత్ప్రేక్ష అలంకారము. ఓకే, ఇది ఉపమా అలంకారానికి ఉత్ప్రేక్ష అలంకారానికి ఉన్నటువంటి తేడా.